ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము, నీవు ఆశీర్వాదముగా ఉందువుగాక అని రాయబడి ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అనేకసార్లు మనం కోరుకుంటాము. కానీ దేవుడు అబ్రహాముని దీవిస్తున్నప్పుడు ఇలా అంటున్నాడు, అబ్రహామా, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని రాయబడి ఉంది. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారికి మంచి ఆహారం అందించాడు. శ్రేష్టమైన భద్రత అబ్రహాము వారికి ఇచ్చాడు. ఈరోజు దేవుని యొద్ద నుంచి ఎవరైనా నేను ఆశీర్వదించబడాలి అనుకునేవారు ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారందరూ కూడా అనేకులకు దీవెనకరంగా ఉంటారు. వారు వెళుతున్న ప్రాంతమంతా కూడా దీవించబడిద్ది, సేవ వర్ధిల్లిద్ది, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను ఇప్పటి వరకు అనేకులకు ఆయాసకరంగా ఉండి ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాలం నాతోనూ మీతోనూ దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, నీవు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాము. మనము ఎల్లప్పుడూ దాతృత్వం కలిగిన వారిగా, అనేకులకు సహకారులుగా, సహాయం చేసేవారిగా ఇక మీదట దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. విశ్వసించిన వారు మీ నమ్మిక చొప్పున మీరు గొప్ప మేలు అనుభవిస్తారు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు. మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు. అబ్రహాము అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు. ఈ ఉదయకాలం ఇలాంటి యొక్క దీవెన మాకును మీరు దయచేయండి. అనేకులకు మేము, మా కుటుంబము, మా సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ ఎవ్వరికీ మేము భారంగా ఉండకూడదు. అటువంటి కృప, ఆశీర్వాదము మా మీద దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకు తోడై ఉండునుగాక.